ओ ओ ओ ओ ओ స్థిరసుఖమాసనం. బాహ్యేంద్రియ ఉపరతకరణ. ఇంద్రియ వ్యాపారాలు, దేహ సంబంధమైన కదలికలు లేవు. సమాహిత చిత్త, మనసు ఏకాగ్రమై నిధిధ్యాస యందే ఉంది. మిగతా విషయాలన్నీ పక్కకెళ్ళాయి. ఇప్పుడు బ్రహ్మభావంలో ఉండాలి. అది నిధిధ్యాస. సోహం 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 సోహం. ఈ సోహం భావంలో నిలవడానికి ఎలా? శృతేర్బలాత్, బై ద పవర్ ఆఫ్ శృతి. శబ్ద ప్రమాణం. దేశికోక్త్యా. దేశికులెవరు? శంకరుల వంటి మార్గదర్శకులు దేశికులు అనబడతారు. దిశను చూపించేవాళ్ళు. ఆ దేశికుల యొక్క ఉక్తి, పలుకు, పలికే మంత్రం. టూ ప్రమాణాస్. వన్ ఈజ్ ద శృతి. పురాణాలు కాకుండా ఉపనిషత్ వాంగ్మయము, శృతి. స్మృతులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఇవే. ఇంతే, ఇంత మటుకే. ఇంకెక్కడైనా ఇలాంటి మెసేజెస్ ఉంటే తీసుకోవచ్చు. విరుద్ధంగా ఉంటే వదిలిపెట్టాలి. దేశికోక్త్య, గురువాక్యం, ఆప్తవాక్యం. శంకరులు, వేదవ్యాసులు, ఇటువంటి వాళ్ళ బోధనలు. మంత్రైః సర్వస్తంభితో వా తతః కిం. మంత్రైః సర్వః స్తంభితో వా తతః కిం.
బాణైః లక్ష్యోపేధితో వా తతః కిం కాలజ్ఞానం చాపి లబ్ధం తతః కిం येन స్వాత్మానైవ సాక్షాత్కృతో అభూత్. ఏన ఎవని చేత స్వాత్మ స్వరూపాత్మని స్వరూపాత్మ పరబ్రహ్మముని సాక్షాత్కృతో అభూత్ నైవ సాక్షాత్కరించుకొనబడలేదు. వానికి ఇక్కడ చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నా ఏమి ప్రయోజనం? ఏమిటి శక్తులు? మంత్రైః సర్వః స్తంభితో వా తతః కిం మంత్రైః మంత్రబలముచే సర్వః సమస్తాన్ని స్తంభితః వా తతః కిం సర్వాన్ని స్తంభింపచేయగలడు. చూశాం కదా పురాణాలలో కథలలో రావణాసురుడు, హిరణ్యకశిపుడు వాళ్ళ యొక్క మంత్రబలంతో తపోబలంతో సర్వాన్ని స్తంభింపచేయగలిగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించారు. కానీ వెతకవలసిన చోట ఆత్మ కోసం వెతకలేదు. ఎదురుగుండా నిలబడిన రామబ్రహ్మాన్నే ఆత్మస్వరూపమని తెలుసుకోలేకపోయాడు. తనలోనే ఉన్న ఆత్మను ముల్లోకాలలో వెతికి స్తంభంలో ఉందా, గింబంలో ఉందా అంటూ పిచ్చి ప్రశ్నలు వేశాడు. కానీ చాలా గొప్ప గొప్ప పనులు చేయగలిశాడు. కానీ ఆత్మజ్ఞానం శూన్యం. మంత్రైః సర్వః స్తంభితో వా తతః కిం బాణైర్లక్ష్యో భేదితో వా తతః కిం లక్ష్యాలంటే మామూలుగా ఏదో టార్గెట్, స్పెషల్ లక్ష్యాలు కూడా ఉంటాయి. శబ్దభేది విద్య, మత్స్యయంత్రం, ఇంకా ఏవో బాణాలతో చేయలేనటువంటి అపూర్వమైన పనులన్నీ చేయగలగడం. బాణైర్లక్ష్యో భేదితో వా తతః కిం 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 కాలజ్ఞానం చాపి లబ్ధం తతః కిం కాలజ్ఞానం. మనకేం జ్ఞానం ఉంది? వర్తమాన కాలంగా ఉన్న జ్ఞానం ఉంది, కొంతవరకు పాతకాల జ్ఞాపకం ఉంటుంది. ఫ్యూచర్ జ్ఞానం జీరో. కాలజ్ఞానం అంటే ఎక్కడెక్కడో జరిగినటువంటివి కూడా ఇక్కడ తెలిసిపోతాయి. అంటే దేశ ప్రమేయం లేకుండా, వ్యక్తి ప్రమేయం లేకుండా, దేశకాల వస్తువులనే పరిచ్ఛేదన లేకుండా ఫ్యూచర్, పాస్ట్ అండ్ ప్రజెంట్ అనేటటువంటివి దేశకాలాలకు పరిమితం కాకుండా తెలియడాన్ని కాలజ్ఞానం. అది తెలిసిందండి ఒక ఆయనకి. కాలజ్ఞానం లబ్ధం. తతః కిం, వాట్ ఈస్ ద యూస్? ఒక ఆయన ఫైర్తో వాళ్ళంతా కాల్చేసుకున్నాడండి, ఫైర్ బాత్ తీసుకున్నాడండి. తతః కిం, వాట్ ఈస్ ద యూస్? Why we are interested in such things? We must be interested in looking at the only self, the Atma. Mantraihi sarvah stambhito va tatah kim बाणैर्लक्ष्यो वेधितो वा ततः किं
कालज्ञानं चापि लब्धं ततः किम्. So we'll be seeing several informations and messages and stories and videos about these extraordinary like powers. Some of them are fake, some of them may be true. But even if they're true, to what end they are taking us? Tatah kim? What's the prayojana about that? Just enjoy for that moment. Okay, this man has got supernatural powers. Okay, let him have. Tatah kim? येन स्वात्मानैव साक्षात्कृतो अभूत्. सोहम 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 सोहम. Fundamental requirement for inward journey is don't be tempted and lured by the media. The media will project several good things as well as bad things and falsified things, doctored things, and so many things. There may be truth. We are not interested in that. Why? Our pursuit is not outward, but inward. मन्द्रैः सर्वः स्तम्भितो वा ततः किम्. बाणैर्लक्ष्यो भेदितो वा ततः किम्. कालज्ञानं चापि लब्धं ततः किम्. येन स्वात्मानैव साक्षात्कृतो भूत्. सोऽहम् 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 सोऽहम्. Left to us, our own self. Self here is the person. 25 people are here. I am sure not even 5 will be doing dhyana on their own. I am deadly sure. Why? We don't have the motivation. When we sit in a group at a particular time, you are tuned to be in the dhyana mode along with others. We learn the Shastra Vakya, the Guru Vakya, Desika Vakya, and with that Srutir Balat, we will be able to stand in the Atma Jnana for a longer time. If possible, throughout the day. That is the object of this Dhyana class. But most of them may consider it is a waste of time and that they don't join even if they're awake. I don't know. One has to analyze for oneself. Soham, 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 Soham. Keep checking your body position, whether you are erect, whether you are without movement, whether the eyes are closed, whether there is a smile spotted on your face. Keep checking now and then. If not correct, Soham, Soham, Soham,
Soham. The importance of keeping head, neck, and vertebral column straight cannot be overemphasized. If you practice sitting like that, whenever you sit in the day, you will not be a candidate for any of the spinal problems. Minimize sitting. Today's smoking is sitting. Sitting is as bad as smoking. Stand and work. Soham, 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 Soham. 3 నిమిషాలు నిశ్శబ్దంగా ఉందాం. No messages, no ఆప్తవాక్య, no శృతివాక్య, no disturbance. Be on your own. Own means what? స్వరూప ఆత్మ. సోహంలో 3 నిమిషాలు ఉందాం. సోహం, 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 సోహం. The best practices for inward look are early rising, meditation or nididhyasa, prayer, simple prayer, not complicated ritualistic 5.5 hours of homa or abhisheka or unnecessary chanting. If possible, pray only the Nirakara Nirguna Tattva or Sakara Nirguna Tattva and refrain from Sakara Saguna prayer. Avoid special prayers.
regular vyayama for mental and physical relaxation, limited vegetarian, soft food without carbs and oils, study and teach. Swadhyayanamu, pravachanamu. Ample rest for 8 hours, if possible 1 hour in the afternoon. This will put you inward. Mark my words. This has been the practice for a long time, and the benefits are being reaped now. Anything you deviate from these to the worldly things, get distracted by so many attractions around. These attractions are only to distract you, mind you. It is futile and simple waste of time. कामान्तघ खण्डितो वा ततः किम् कोपावेशः कुण्ठितो वा ततः किम् लोभावेशो वर्जितो वा ततः किम् येन स्वात्मानैव साक्षात्कृतो भूत्. In this and the next one, Acharya is telling about the internal enemies. ఏమిటి అంతఃశత్రువులు? కామము, క్రోధము లేక కోపం, లోభము. ఈ శ్లోకంలో సోమవారం నాడు చూడబోయే శ్లోకంలో మోహము, మదము, మాత్సర్యం. Bring them to near zero. Why I said near zero? It is impossible as a living being to be totally without these things. But if we start trying, they will come to near zero. How do I know? FIT. How frequently I am getting into these things? How intense is the negative feelings or thoughts related to these things? And how quickly I am able to come back to my selfhood. That is the barometer or thermometer or atmometer. This is the atmometer you have to use. FIT. అదే చెప్తున్నారు. కామాంతకః ఖండితో వా తతః కిం. అంతకః లోపలనున్నటువంటి కామః, ఇవన్నీ అంతఃశత్రువులు కదా, అందుకే అంతకః అన్నారు. కామాంతకః ఖండితో వా తతః కిం. ఓకే, mostly you are not having desires, but is that adequate? That is enough. Is that enough? Is that required? Yes, very much required. Is it sufficient? No. You should start going inward. What does it do? Kamantakah khandito va tatah kim. It gives a platform to move inward. But that it doesn't mean it is adequate or sufficient or it itself gives jnana. కోపావేశః కుంఠితో వా తతః కిం. కోపావేశం అంటే క్రోధం, కోపంతో ఊగిపోవడం. ఆవేశం, intoxicated with kopa, means krodha. Kunthito va tatah kim. Somehow he has reduced it for some more time or for more time in life. But then that is not simply adequate.
లోభావేశో వర్జితో వా తతః కిం. లోభం, గ్రీడ్, దిల్ మాంగే మోర్, అది లేదు పాపం. ఇవి చాలా సలక్షణాలు. అలాగే ఇంతవరకు చెప్పినవి కూడా చాలా వ్యావహారికంగా చాలా చాలా ఉపయోగమైనటువంటి శక్తులు, సిద్ధులు, ప్రయత్నాలు, స్టేటస్లు. కానీ అంత మాత్రమున ఆత్మజ్ఞాని కాలేడు. అయితే ఇవి లేకుండా ఆత్మజ్ఞానం వస్తుందా? కోపంగా, క్రోధంగా, లోభంగా, మోహంగా, మదంగా, మాత్సర్యంతో నిండిపోయి ఉంటే ఆత్మజ్ఞానం వీలుపడుతుందా? పడనే పడదు. సంథింగ్ లైక్ బేసిక్ క్వాలిఫికేషన్స్ అధికారిత్వాన్ని ఇస్తాయి. అవి లేకపోవడం, అధికారిత్వం నుంచి సాధన చేయాలి, ముముక్షత్వం కావాలి, దానికి జ్ఞానం మీద ఇచ్ఛ కావాలి, జిజ్ఞాస. అప్పుడు శాస్త్రవాక్యం శృతిర్బలాత్ ఆప్తవాక్యస్య. దెన్ రిఫ్లెక్ట్ అండ్ బీ ఇన్ దట్. కామాంతకః ఖండితో వా తతః కిం, కోపావేశః కుంఠితో వా తతః కిం, లోభావేశో వర్జితో వా తతః కిం, येन स्वात्मानैव साक्षात्कृतो भूत्. సోహం, సోహం, సోహం. ముండకోపనిషత్తులో శంకరులు అడుగుతున్నారు, ఆత్మ అవగమం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందకుండా టైం వేస్ట్ చేసుకోవడానికి, జీవితాన్ని వేస్ట్ చేసుకోవడానికి ఒక్క కారణం చూపించు. లేనే లేదు. అంటే ఆత్మజ్ఞానం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి తీరాలి. దేర్ ఇస్ నో రీజన్ వై యు ఆర్ నాట్ స్ట్రైవింగ్ ఫర్ ఆత్మజ్ఞానం. దట్స్ వాట్ హీ సేస్. దర్ ఇస్ నో రీజన్. సోహం, 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 సోహం. క్లాస్ప్ రిజెక్షన్, ఓట్ రిడక్షన్ అంటే ఏమిటో చెప్పుకున్నాం. కాన్ఫరెన్స్కి రాని వాళ్ళు ఆ వీడియోస్ వినండి. నేను సన్యసించడం ఎలా? సన్యాసి అంటే కాషాయాలు కట్టుకోవడం అని కాదు, అంతర్సన్యాసం. ఇప్పుడు మిగిలిన సమయం సోహంలో ఉంటాం. సోహం, 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 సోహం,
सोऽहं 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 स्वस्ति.